సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్ లో అసర్టివ్ సెంటెన్సెస్ ని కలిపేటప్పుడు దట్ అనే కంజంక్షన్ తో కలపాలి. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కదా, సో రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటారు డైరెక్ట్ టు ఇండైరెక్ట్ మార్చేటప్పుడు. సో అసర్టివ్ సెంటెన్సెస్ అంటే ఒక నార్మల్ స్టేట్మెంట్ అనమాట, ఒక ఫ్యాక్ట్ చెప్పేటువంటి ఒక నిజాన్ని గురించి మాట్లాడేదాన్ని అసర్టివ్ స్టేట్మెంట్ అంటాము కలిపేటప్పుడు. ఓకే, సో అప్పుడు ఆ యొక్క అసర్టివ్ సెంటెన్స్ ని కలిపేటప్పుడు దట్ అనేటువంటి కంజంక్షన్ ని వాడతాము, దట్ అనేటువంటి కంజంక్షన్ ని వాడతాము అనమాట. సో పిక్ దిస్ కరెక్ట్ సెంటెన్స్ విచ్ ఈజ్ ఇన్ ఇండైరెక్ట్ నరేషన్. ఓకే, సో అది పరోక్షంగా రాయబడినటువంటి దాని వాక్యాన్ని మీరు ఇక్కడ చెప్పండి అంటున్నారు. ద టీచర్ సెడ్ ఐ వుడ్ నాట్ కమ్ ద నెక్స్ట్ డే. ఓకే, సో టీచర్ చెప్పింది ప్రత్యక్షంగా చెప్పేశారు, ఐ వుడ్ నాట్ కమ్ డే అనేది ప్రత్యక్షంగా డైరెక్ట్గా చెప్పేశారు. టీచర్ ఆస్డ్ ఐ విల్ నాట్ కమ్ ద నెక్స్ట్ డే, మరి టీచర్ చెప్పారు తర్వాత రాము అని చెప్పి. ఓకే, సో అది కూడా అక్కడ అసర్టివ్ కాదు. టీచర్ సెడ్, టీచర్ టోల్డ్ మీ దాట్ హీ వుడ్ నాట్ కమ్ ద నెక్స్ట్ డే. ఓకే, సో ఈ సెంటెన్స్ ని పరోక్షంగా మార్చారు. రిపోర్ట్ ఆవిడ ఎలా చెప్పింది అనేది మరి ఒక వాక్యంలో మనం చెప్తూ ఉన్నాము. సో ఇంకా చూసినట్లయితే ఇక్కడ కంజంక్షన్ దట్ అనేటువంటిది కూడా చెప్పాము, ఎందుకంటే ఇది ఒక ఫ్యాక్ట్ జరగబోయేటువంటి విషయం కాబట్టి. సో అసర్టివ్ సెంటెన్స్ అంటాం, అది ఒక జనరల్ ఫ్యాక్ట్, ఒక నార్మల్ స్టేట్మెంట్ కాబట్టి. సో దాన్ని ఈ కంజంక్షన్ తో మనం కలపాలి. సో కాబట్టి ద టీచర్ టోల్డ్ మీ దట్ హీ వుడ్ నాట్ కమ్ ద నెక్స్ట్ డే అనేటువంటిది కరెక్ట్ అనమాట. ద టీచర్ ఎక్స్క్లెయిమ్డ్. ఓకే, సో ఇదేం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే కాదు, ఆశ్చర్యానికి గురైనటువంటి సెంటెన్స్ అయితే ఇది ఏమాత్రం కూడా కాదు. దాట్ హీ వుడ్ నాట్ కమ్ టుమారో, సో రేపు రాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం అదొక ఆశ్చర్యార్థకమైనటువంటి వాక్యం అయితే ఏమాత్రం కాదు. మూడవ ఆప్షన్ సరి అయినది.